సో ఇవాళ మల్లన్న సాగర్ కట్ట మీదకి కొంతమంది బానిస కుక్కలు అని నేను అంటా, నేను వేరే డైరెక్ట్ మాట్లాడతా, పోయి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. సో నేను ఎందుకు ఇంత మాట అంటా ఉన్నా అంటే నాకు కడుపు రగిలిపోతుంది. మరి ఒక మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడిగా మీరు ఆ కట్ట మీద నిలబడి పాలాభిషేకాలు చేస్తారు. మరి ఆ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయి, సర్వస్వం కోల్పోయి, ఇల్లు వాకిలు కోల్పోయి, ఇంకా దిక్కు మొక్కు లేకుండా ఆ గజ్వెల్లో కాంక్రీట్ జంగిలో పడి ఏడుస్తున్నారు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోశాతం లేదు మీకు? ఎన్నడన్నా ఆ భూ నిర్వాసితుల ఆ పునరావాస కాలనీలకు పోయి మాట్లాడరు ఒకసారి. ఈడ పాలాభిషేకాలు చేసుడు కాదు, ఈ గుక్కడి పాలు కూడా లేకుండా ఏడుస్తున్నాం. కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆడ మల్లన్న సాగర్ ఆ పునరావాస కాలనీలలో. ఆడిపోయి ఆ పాలు దానం చెయ్యిరి. మీ అధినేత మీరు ఎవరికైతే పాలాభిషేకం చేస్తుండో ఆ అధినేతనే మాకు ఎమ్మెల్యే ఐస్ వచ్చిండు ఇప్పుడు గజ్వెల్ నియోజకవర్గానికి. మరి మా ఎమ్మెల్యే దిక్కుమొక్కు లేడు. అసెంబ్లీకి పోయి మాట్లాడా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తిరగడా. ఏడు మా ఎమ్మెల్యే? కాళేశ్వరం గురించి అంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఆడలేడు. సరే ఆ విషయం పక్కకు పెట్టేసేరి. కనీసం నియోజకవర్గంలో ఎందుకు తిరిగే ముఖం లేదు మీ ఎమ్మెల్యేకు? మీ అధినాయకుడు కేసీఆర్కు గజ్వేల్ నియోజకవర్గంలో తిరిగే ముఖం ఎందుకు లేదని అడుగుతున్నా. శాతనైతే నా సవాల్కి సమాధానం చెప్పురి. మీకు శాతనైతే మీరు అంతగానో సిపాయిలే అయితే గదే కేసీఆర్ను గజ్వేల్ నియోజకవర్గం తీసుకురారి. ముంపు గ్రామాలలో దింపురు ఒక్కసారి పునరావాస కాలనీలా తెలుస్తుంది మీకు బిడ్డ. ఆడ ఎవ్వరు జనాలు ఉన్నారు కాబట్టి ప్రాజెక్ట్ కాడ ఇప్పుడు, ఎందుకంటే ఉన్న జనాల్ని పాపం రైతులని కుటుంబాలని మొత్తం అన్నిట్లను తీసుకుపోయాడు గజ్వేల్లో వాడేశారు కాబట్టి ఇప్పుడు ఎవడు మిమ్మల్ని తన్నేటోడు ఎవరు లేడు కాబట్టి కట్ట మీదకి పోయి డ్రామాలు ఆడుతున్నారు మీరంతా. నీళ్ళ కట్ట మీద ఎవడు ఉండు కాబట్టి మీరు డ్రామాలు నడుస్తున్నాయి ఆడ. ఒక్కసారిగా పునరావాస కాలనీలకు కోరి ప్యాంట్లు వలగొడతారు బిడ్డ. చెమ్డాలు తీస్తారు ముంపు గ్రామాల ప్రజలంతా కూడా. ఇక్కడేమో మల్లన్న సాగర్ కట్ట మీద డ్రామాలు పెడతారు మీరంతా. ఇప్పటిదాకా కూడా నష్టపరిహారాలు అందలే. మీ హయాంలో ఉన్నటువంటి సర్పంచులు, మీ హయాంలో ఉన్నటువంటి అధికారులు కోట్లకు పడగలెత్తిరు. చూడుపో అదే పునరావాస కాలనీలలో ముంపు గ్రామాలకు సంబంధించి ఇక్కడైతే ఏర్పాటు చేసినాడా సర్పంచ్లే 4 అంతస్తుల బంగ్లాలు ఉన్నాయి. రానోనికి ఇంకా రాలేదు, దిక్కు మొక్కు లేకుండా ఏడుస్తున్నాడు. ప్లాట్లు రాలేదు, నష్టపరిహారం రాలేదు, ప్యాకేజీలు రాలేదు. మీరేమో ఇవ్వలేటే డ్రామాలు ఆడతారా? అప్పుడు చిన్న ఎంఆర్ఓలు, ఆర్డీఓలు 6 ఏళ్ళ కాడికెళ్ళి కోట్ల రూపాయలు దండుకున్నారు ప్రాజెక్టుల పేరుతోటి. మీరు కూడా బతికిరుగా చాలామంది. హరిరామ్ అయితేనేమి ఇంకో ఈఎన్సీ కాళేశ్వరం గజ్వేల్ దగ్గర దొరికింది కదా, మీకు తెలుసు కదా, 100 కోట్ల రూపాయలతోటి. గజ్వేలు ఆ జగదేవ్పూర్ కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కపోవడం ఇంకా కొంత భూమి, అమరావతిలో కమర్షియల్ బిల్డింగ్లు, హైదరాబాద్లో ప్లాట్లు. ఒక్క ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 1% కూడా కాదు, ఒక్క మూలకు భాగమైనటువంటి అధికారి అన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించిండు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు 100 కోట్ల రూపాయలు సంపాదించారు. మా సర్పంచులు కూడా కోట్ల రూపాయలు సంపాదించారు. అదే ప్రాజెక్టులో భాగమైన అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ని సంపాదించుంటాడు? మొత్తం నా కష్టాన్ని రంగరించిన, నా చెమట సుక్కలు రంగరించి, నా మేధస్సు రంగరించి ప్రాజెక్టులు కట్టిన అన్నటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు ఎన్ని సంపాదించుంటాడు? లెక్కలతో బయట పెట్టియాలా? లేదు అదంతా తప్పు నివేదిక వచ్చి మాట్లాడాలి కదా. ఏడి ఒక గజ్వేల్ నియోజకవర్గ ఓటర్గా నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా. ఇప్పటికీ 100 సార్లు ప్రశ్నిస్తూనే ఉంటాను. నువ్వు రాజీనామా చేసేదాకా, మీ పెదబాపు, మీ నాయకుడు కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసేదాకా ప్రశ్నిస్తాను నేను. శాతనైతుంది నియోజకవర్గంలో తిరుగు, మా సమస్యలు ఏందో తీర్చు. శాత కాదు రాజీనామా చేయి, ఇంకెవడో ఒళ్ళిలో పడతాడు. తెలంగాణ రాష్ట్రంలో దిక్కులేని అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గజ్వేల్ నియోజకవర్గంలో తయారైంది. కూసున్న కాడ ఫామ్ హౌస్లో కూర్చున్న కాడ నెలకు 4 లక్షల రూపాయల చొప్పున ఇప్పటికే 50-60 లక్షల రూపాయలు ఈ ఈసమెత్తు పని చేయకుండా, ఈ పుల్లది షాపుల్లో ఆడ పెట్టకుండా సంపాదిస్తున్న వ్యక్తి వాళ్ళు ఉన్నారంటే కేసీఆర్. పైసలు లేవా? జీతం లేకపోతే బతకలేవా? పెన్షన్ కావాలన్నా? త్యాగం చేయి. ఆ జీతాన్ని ముంపు గ్రామాలకు ప్యాకేజీలు రావాలి. నీ పైసలు చాలు పెండింగ్లు ఉన్న వాళ్ళకు ప్యాకేజీలు ఇవ్వడానికి. నీ జీతము స్వచ్ఛందంగానే నీ జీతాన్ని వదులుకుంటున్నా. నాకు జీతంతో బతకాల్సిన అవసరం లేదు, నాకు బాగా సంపాదించుకున్నా దేవుడిచ్చిన కాడికి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తే నేను ముఖ్యమంత్రిని అయినా వాళ్ళ ఓట్లతోటి, నాకు ఉన్న కాడికి దేవుని భగవంతుడు దయ వల్ల బాగానే ఉన్నా అని చెప్పేసి నీ జీతాన్ని వెనక్కిచ్చాయి. ఇంకా దేనికన్నా ఉపయోగిస్తాం. అట్లా చెయ్యవా? స్వచ్ఛందంగా వదులుకునే అంత తెలివి లేకపోయా. ఫామ్ హౌస్లో ఆయన అంటాడా ఇగో వీళ్ళంతానేమో ఈ కండువాలు వేసుకొని ఆ డ్రామాలు చేస్తారు ఆ కట్టల మీదకి పోయి. మీకెవరికైనా శాతం అయితే చీము నెత్తులుంటే ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమైనా మరుగుతుంటే పోరి ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీలలో తిరుగురి. ఎవరికి ఏమేమి రాలేదో కనుక్కోరి. అరే మేమే ముంచినాం రా బిడ్డ మిమ్మల్ని, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పినాం, త్యాగదానులు అని చెప్పినాం, తాళాలు చేతులు పెట్టేదాకా మిమ్మల్ని ఇడిచిపెట్టామని చెప్పినాం.
మా ఇంతెత్తు ఉంటాడు కటౌటు, ఆయన మత్తుగా నరికిండు, ఆయనకే భజన చేస్తూ ఉంటాం మేము, కింద జోకుతూ ఉంటాం మేము. మీ కష్టాలు తీరుతామని కలెక్టర్ ఆఫీస్కి పోయి పెండింగ్ ఉన్న ప్యాకేజీలు ఇప్పిరు, మీరు సిపాయిలు అంటే నమ్ముతా నేను. ఏం లేదు. ఇక నేను మళ్ళీ మహిళలతో కూడా పోల్చా, ఎందుకంటే వాళ్ళు గొప్పోళ్ళు. ఆ చెరువు కట్ట మీదకి పోయి పాలాభిషేకాలు చేస్తారు మీరు. ఇంకా పాలాభిషేకాలు ఏం చేసినట్టు పాలాభిషేకాలు చేస్తారు మీరు? ఓకే నీళ్ళు వచ్చినాయి అనుకుందాం, మరి కన్నీళ్ళు కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూడవాలి కదా, ఆ బాధ్యత మీ మీద ఉంది కదా. ఇవాళ ఇగో ఇది మా ఊరే. చాలామంది అరే మా కేసీఆర్ గురించి నీకేమేమి ఖరాబాయి, మా హరీష్ రావు గురించి నీకేమైనా ఖరాబాయి, 100 జన్మలు అవుతారు. ఏం అవసరం లేదు, మొత్తం చదివిన, మొత్తం తెలుసు. నేను గదే గజ్వేల్ కేసీఆర్ నియోజకవర్గం ఓటర్నే, గదే మీరు అనుకుంటున్న హరీష్ రావు అన్న నియోజకవర్గంలో ఉంటా నేను. ఇవాళ తెలియనోడు ఉంటే తెలుసుకోరు. ఇగో ఇది మా ఊరు. ఇట్లా పల్లెటూరులు అన్నీ మునిగిపోయినాయి, అలా కొట్టుకపోయినాయి. చూసి ఒక్కసారిగో ఎంత కలకల్లాడే. ఇది మా ఇల్లు, ఇదే మా ఇల్లు. మొత్తం ఆఖరికి ఊరు పోయిన తర్వాత ఈ గూన బెంకాలు రాళ్ళ కడికి ఎత్తుకపోయి అమ్ముకూరు సర్పంచ్లు అంతా. అన్ని ఊర్లల్లో మోరీలు, ఊర్లలో మోరీలు ఉంటాయా వెనకడ కట్టినవి, దాంట్లో గ్రనేడ్ వీక్కొని అమ్ముకురు. గ్రామ పంచాయతీలలో సలాకలు అమ్ముకున్నారు, వాటర్ ట్యాంకులలో సలాకలు అమ్ముకున్నారు. అక్కడ కింది స్థాయిలో మొదలు పెడితే ఎవ్వరికి ఏం దొరుకుతుంది అమ్ముకున్నారు. సర్పంచ్ దగ్గర మొదలు పెడితే ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు. అప్పుడు కలెక్టర్ దొంగ కలెక్టర్లు ఉండే, మీకు తెలుసు, దగులుబాజీ కలెక్టర్లు. వాళ్ళ దగ్గర నుంచి నీళ్ళ మంత్రి దగ్గరికి ఏంచి ముఖ్యమంత్రి దాకా ఎంత దోపిడీ జరిగింది. సరే దోపిడీ జరగలేదు అనుకుందాం భయ్, అన్నీ వదిలేద్దాం ఇప్పుడు. మరి ఎందుకు ఉన్నోళ్ళకైతే న్యాయం చేయాలి కదా. ప్రతిపక్ష నాయకులుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించవు. పోనీ రాష్ట్రం మొత్తం నాకు శాతం అయితే లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కాదనుకుందాం. కనీసం గజ్వేల్కి ఎమ్మెల్యేవు కదా నువ్వు, కనీసం గజ్వేల్లో నియోజకవర్గ ప్రజల సమస్యలనే తీర్చాలి కదా నువ్వు, అది చేత కాదే. సో ఇలా మన మల్లన్న సాగర్ కట్ట మీదకి పోయేటోడు కానీ, రంగనాయక సాగర్ కట్ట మీదకి పోయేటోడు కానీ ఏమన్నా మీకు సీమును ఎత్తుంటే ఫస్ట్ వాళ్ళ సమస్యలు తీర్చి ఆ కట్ట మీద అడుగు పెట్టాలి, అప్పటిదాకా మీకు హక్కు లేదని చెప్పేసి గుర్తు చేస్తున్నా.